గ్రేటర్ వరంగల్లో రికార్డుల తనిఖీని గాలి కుదిలేశారు ఆడిట్ అధికారులు. నిధులు పక్కదారి పట్టకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన అధికారులు కాసులకు కక్కుర్తిపడి పట్టించుకోవడం మానేశారు. దీంతో ఏళ్ల తరబడి రికార్డుల తనిఖీల్లో ఆలస్యం జరుగుతూ ఉండగా కోట్ల రూపాయల ఖర్చులకు జమా ఖర్చులు లేకుండా పోతున్నాయి. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో మహానగరం వరంగల్. ట్రై సిటీగా విస్తరించిన వరంగల్లో పన్నుల రూపంలోనూ భారీగా నిధులు వసూలవుతాయి. అదే స్థాయిలో అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నాయి. సేకరించిన పన్నులు, మంజూరైన నిధులు, చేసిన ఖర్చులకు సంబంధించి ఎప్పటికప్పుడు లెక్కలు తేల్చాల్సి ఉంటుంది. కానీ గ్రేటర్ ఆడిట్ అధికారులు ఈ విషయంలో పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మహానగర పాలక సంస్థలో 408 కోట్లతో చేపట్టిన 3076 పనులకు సంబంధించి ఆడిట్లో అభ్యంతరాలు వ్యక్తమైనా లెక్కలు తేల్చడంలో సంబంధిత అధికారులు పట్టించుకోవటం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ప్రతి ఆర్థిక సంవత్సరంలో చేసిన ఖర్చులపై ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఆడిట్ నిర్వహిస్తాయి. అడ్మినిస్ట్రేటివ్, వర్క్స్ ఆడిట్ల రూపంలో వీటిని నిర్వహించడం తప్పనిసరి. సిబ్బంది జవాబుదారీతనానికి ఆడిట్ నివేదిక పరీక్ష లాంటిది. వ్యయం చేసిన నిధులకు సంబంధించిన అభ్యంతరాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుంది. కానీ వరంగల్ మహానగర పాలక సంస్థకు చెందిన ఆడిట్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 365 రోజులలో ఏదో ఒక రోజు ప్రతి ప్రభుత్వ శాఖను ఆడిట్ చేసేటువంటి ఒక ఆడిట్ విభాగం లేదా దానికి కంపల్సరీ ఆడిట్ క్లియరెన్స్ చేయించుకోవాల్సినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ సొమ్ముతోటి సుందరీకరణ చేయాల్సినటువంటి ఒక నగరంలో ఈరోజు 100 కోట్లు దుర్వినియోగమైన దుర్వినియోగానికి కారణం అందులో బాధ్యులైనటువంటి ఒక అధికారులు, దానికి నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి ఒక దాని అధికారులు. ఎందుకంటే ఏ సంవత్సరం ఆర్థిక వనరులు అంటే ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్లోనే ఆడిట్ నివేదికను అటు రాష్ట్ర ప్రభుత్వానికి, మున్సిపల్ కార్పొరేషన్ నివేదించవలసినటువంటి అవసరం. గ్రేటర్లో 1995 నుంచి ఇప్పటి వరకు 3076 పనులు చేపట్టారని రికార్డులు చెబుతున్నాయి. దశాబ్దాల నాటి ఆడిట్ను పక్కన పెట్టినా గడచిన 5 ఏళ్లుగా చేసిన 140 కోట్ల ఖర్చుకు సంబంధించి లెక్కలు తేలటం లేదు. పనులకు సంబంధించి అంచనా వ్యయం, చేసిన ఖర్చుకు మధ్య పొంతన కుదరటం లేదు. ఈ ఆర్థిక సంవత్సరంలోనూ 97 కోట్ల 57 లక్షల వినియోగానికి ఆడిట్ జరగలేదు. ప్రజాప్రతినిధులే కాంట్రాక్టర్లుగా అవతారమెత్తి నామమాత్రంగా పనులు చేపట్టడం, ఎలాంటి నిఘా లేకపోవడంతో లెక్కలు తేలకుండా పోయాయనే ఆరోపణలున్నాయి. ఓ దశలో రికార్డులు మాయం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయంటున్నారు. వరంగల్ కార్పొరేషన్లో ఇన్కమ్ లీకేజ్ చాలా ముఖ్యంగా జరుగుతున్నది. ఇన్కమ్ లీకేజ్ ఆడిట్లో చాలా ముఖ్యమైన అంశం. అంటే ఇన్కమ్ లీకేజ్ అంటే రావాల్సిన ఆదాయం కార్పొరేషన్ అకౌంట్స్లోకి వస్తున్నదా లేదా అనేది చూసేది ఇన్కమ్ లీకేజ్. దాదాపు మనకు 2 లక్షల ఇండ్లు కార్పొరేషన్ పరిధిలో ఉన్నాయి. కానీ ఆస్తి పన్ను అసెస్మెంట్ మాత్రం 155,000 ఆస్తి పన్ను అసెస్మెంట్లు మాత్రమే ఉన్నాయి. అంటే మరి మీల 45,000 ఇండ్లకు ఇంటి నెంబర్లు ఉండి కూడా రికార్డ్స్లోకి రావడం లేదు అని అంటే మరి అంటే ఈ 45,000 ఇండ్లకు సంబంధించిన అకౌంట్స్, ఇంటి నెంబర్లకి, తర్వాత ఆస్తి పన్ను అసెస్మెంట్స్, ఈ రెండింటి మధ్య రికన్సిలేషన్ జరిగిందా లేదా ఐటర్లు చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. నిబంధనల ప్రకారం ఖర్చు చేసిన నిధులకు సంబంధించిన బిల్లుల్ని నెల రోజుల్లోగా సమర్పించాలి. ఏవైనా అభ్యంతరాలు వ్యక్తమైతే వెంటనే నివృత్తి చేయాలి. అలా జరగకుంటే సంబంధిత అధికారులు, సిబ్బంది జీతాల నుంచి లెక్కతేలని సొమ్ము రికవరీ చేయాలి. కానీ ఏళ్లు గడిచినా గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లో ఆడిట్ అభ్యంతరాలు క్లియర్ కావటం లేదు. ఈ విషయమై మాట్లాడేందుకు కూడా మహానగర పాలక సంస్థ అధికారులు మొహం చాటేస్తున్నారు. కమిషనర్ దగ్గరికి వెళితే సమయం లేదంటూ దాటవేస్తున్నారు. ప్రస్తుతం స్మార్ట్ సిటీ, అమృత్, ఉదయ్ వంటి కేంద్ర ప్రాజెక్టులు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ సమయంలో ఆడిట్ విభాగంలో పేరుకుపోయిన కీలక పెండింగ్ ఫైళ్లపై పురపాలక శాఖ దృష్టి సారించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వర్క్ సైట్ టేకప్ చేయాల్సిన అవసరం ఉంది. వర్క్ సైట్లో ఇటు క్వాలిటీ కంట్రోల్ తెలుస్తుంది, మనకి వర్క్ నాణ్యత ఉందా లేదా తెలుస్తుంది. తర్వాత అంచనాలో మించి ఖర్చు అయిందా, ఎంత ఖర్చు అయిందన్న విషయం కూడా తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి అకౌంటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే మున్సిపల్ కార్పొరేషన్ డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టమ్ అమలు చేయాలని గవర్నమెంట్ చెప్పింది. కానీ ఇంతవరకు డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టమ్ మీద వీళ్ళకి అవగాహన లేదు. మరి పాత పద్ధతిలోనే అకౌంటింగ్ సిస్టమ్ మెయింటైన్ చేస్తున్నారు. ఫైల్స్ మాయమైపోతున్నాయి, అకౌంట్స్ మాయమై. సరైన లెక్కలు చూపని అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. కానీ అలా జరగటం లేదు. దీంతో ఆడిట్ అధికారుల్ని కార్పొరేషన్ అధికారులు లైట్ తీసుకుంటున్నారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలంటున్నారు ప్రజలు.